3 minutes అడుగుతున్నాడు. గవర్నర్ గారి తీర్మానానికి మద్దతుగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు స్పీకర్ గారికి నమస్కరిస్తూ, చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం చక్కగా సాగింది. అందులో చాలా అంశాలని చాలామంది స్పృశించారు కాబట్టి నేను 2-3 అంశాల గురించే చర్చిస్తానంటే, అందులో ముఖ్యమైనది రుణాల గురించి ఎలా అస్తవ్యస్తమైంది, అలాగే గనుల్లో 19,000 కోట్లు దోపిడీకి ఎలా గురైంది, మద్యంలో ఎన్ని వేల కోట్లు బెవరేజెస్ కార్పొరేషన్కే ఆదాయం వచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన విధానం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా గవర్నర్ గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు. మరి వాటన్నిటి మీద అంత క్లియర్గా గవర్నర్ గారు గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24లో ఇది జరిగింది అని అన్నప్పుడు, మరి దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద ఏదన్నా విచారణ చేయవలసిన అవసరం ఉంటే అది విచారణ జరిపించాలని నా మొదటి అభ్యర్థన. తర్వాత ఈ శాంతి భద్రతల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ, ఒక పాలన ప్రతీకార రాజకీయం అనే అంశం మీద కూడా గవర్నర్ గారు